హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. చూసారా వర్షం, ఈదురుగాలులు భయంకరంగా ఉందండి వెదరు. అయినా కూడా ఈరోజు మా కమ్యూనిటీకి ఢాకా శారీస్ పర్సన్ వచ్చారు. ఏం జరిగినా చీరలు వచ్చినాయంటే ఆగుతాయండి మన ప్రాణాలు. నేనైతే లిటరల్లీ ఎక్కడికో బయటకెళ్దామని రెడీ అయ్యి, అమ్మో ఇంత గాలి వాన ఎక్కడికి వద్దులే అనుకున్నాము నేను మా మమ్మీ. ఇంకా ఈయన రాగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసిందండి మాకు. సరే వెళ్ళిపోయాము. మా ఎదురుగుండా ఉన్న క్లబ్ హౌస్లోనే చూపిస్తారు, మీకు తెలియంది కాదు. ఎవ్వరు వచ్చినా సరే అందరం ఆ కమ్యూనిటీకి రమ్మంటామండి ఆ మెయిన్ పర్సన్ని. అండ్ అందరం కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఈయన కూడా మీకు తెలుసు, ఇంతకుముందు చాలా వ్లాగ్స్లో పెట్టాను. ఢాకా నుంచి వస్తారు అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ తీసుకొస్తూ ఉంటారండి. సో ప్రస్తుతానికైతే శారీస్ చూపిస్తున్నారు. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ మీ అందరికీ. ఫస్ట్లీ నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్లీ ప్రైజెస్ అండి, యూనిఫామ్గా సేమ్ ప్రైజ్ ఉంటే ఖచ్చితంగా నేనే చెప్పేస్తాను వ్లాగ్లో, ఆరెల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం మీకు ఆ పర్సన్ నంబర్ ఇచ్చేస్తానండి. వాళ్ళు 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి అట్లా హైదరాబాద్కి వచ్చినప్పుడు కావాలంటే మీ అపార్ట్మెంట్ ఆర్ కమ్యూనిటీకి వచ్చి ఇస్తారు. ఒక్కటి మాత్రం చెప్పగలను, బెస్ట్ ప్రైజింగ్కి ఇస్తారండి బయట కంటే కూడా. ఇంకా శారీస్ గురించి మాట్లాడుకుందామండి. ఎంత అందమైన లేత వంకాయ రంగు చూపిస్తున్నారు. డిజైన్స్ చాలా హైలైటెడ్గా ఉన్నాయి, లతలన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఒక్కటండి, మేమందరం కూడా కామన్గా ఏం అడుగుతామంటే ఆ డిజైన్ ఉన్న వైపే చూపిస్తారేమో అని ఎక్కడో చిన్న అనుమానం. ఆల్ ఓవర్ ఉందా అని అడుగుతాం. బికాజ్ ఈ ఢాకా శారీస్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటేనే బాగుంటాయి కట్టుకుంటే. ఇదైతే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. బట్ ప్రైస్ ఎందుకో అమ్మ వాళ్ళు అడిగిన ప్రైస్కి ఆయన ఇవ్వలేదో సంథింగ్ హ్యాపెండ్ అండి. లాస్ట్ మినిట్లో ఎందుకో డ్రాప్ అయ్యాము. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ టైం తీసుకొస్తే తీసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ ఇది చూసారా లెమన్ ఎల్లో, ఎంతో అందమైన కలర్ కదా. హల్దీ సెరమనీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదేమో మెహందీ ఫంక్షన్స్కి బాగుంటుందండి. మెహందీ గ్రీన్, ఆ డార్క్ బార్డర్ ఇచ్చారు అండ్ లోపలేమో లైట్ అట్లా లైట్ మెహందీ కలర్ వచ్చింది, బాగుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. చూసారా మంచి ఇండిగో కలర్లో పికాక్స్ అనమాట, పెద్ద పెద్ద నెమళ్ళు అలా పురి విప్పడానికి రెడీగా ఉన్నట్టుగా ఉన్న బర్డ్స్ అనమాట, క్యూట్. ఇది చూసారా బటర్ఫ్లైస్. ఏంటోనండి బాబు, యానిమల్ ప్రింట్స్ వదలట్లేదు. కోటాస్లో యానిమల్ ప్రింట్సే, చందేరిలో యానిమల్ ప్రింట్సే, కంచి వాట్ నాట్ రాజ్కోట్ పటోలా కూడా యానిమల్ ప్రింట్సే, ఆఖరికి ఇదిగోండి ఢాకా శారీస్ కూడా యానిమల్ ప్రింట్సే. ఎందుకో ఇంకా ఒక ట్రెండ్ అంటూ స్టార్ట్ అయితే దానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి బాబు ఈ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ పేస్టల్ కలర్స్ బాబోయ్ నాకు అస్సలు నచ్చవు. ఈ చిలకపచ్చ రంగు ఏదో కాస్త బాగానే ఉంది, కానీ నేనైతే పర్సనల్గా ఎందుకో లైట్ కలర్స్ నాకు నచ్చవండి. మీరు వచ్చి సడన్గా నా బీరువా తీస్తే డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు, మీరు ఏంటి అసలు లైట్ కలర్స్ కట్టరా అని. అన్ని డార్క్ షేడ్సే కలెక్ట్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు వేసింది భలే ఉంది కదా మడ్ కలర్. బట్ దెన్ చీర ఆల్ ఓవర్ రాలేదండి డిజైన్, పళ్ళు మాత్రం సూపర్గా హైలైట్ అయింది. అండ్ దెన్ అదిగోండి ఎవరో కానీ అడిగినట్టున్నారు పేస్టల్ కలర్స్, మళ్ళీ స్పెసిఫిక్గా చూపిస్తున్నారు. ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈయన ప్రతిదీ, ఎందుకు ఇంత కాస్ట్ దీనికి అంటే చెప్తూ ఉంటారు. ఆ చీరలండి బయట గాలికి ఎలా ఎగిరిపోతున్నాయి చూసారా, రపరప. నేను లాస్ట్ టైం ఈయన వచ్చినప్పుడు అండి రెడ్ కలర్ తీసుకున్నాను ఢాకా శారీ. దానికి మంచి మ్యాంగో ఎల్లో తోటి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మేబీ ఇంకా కట్టలేదు, నేను కట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తానండి ష్యూర్గా. భలే అందం వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల. సో మీరు కూడా ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉండి కొనుక్కుంటే ఖచ్చితంగా కాంట్రాస్ట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఆ మెయిన్ బాడీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ చీర కలర్ దాంతో వర్క్ చేయించుకోండి, అదిరిపోతారు అంతే. ఇప్పుడు వేసిన పింక్ కూడా అండి మంచి బ్రైట్ పింక్ అనమాట, నార్మల్ రెగ్యులర్గా చూసే పింక్స్ కాదు. అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ క్రీమ్ విత్ కనకాంబరం బార్డర్ కూడా క్రేజీగా ఉంది గైస్ నిజంగా. ఆ లోపల ఉన్న గ్రీన్ లీఫ్ డిజైన్ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్. ఇది చూసారా బేబీ పింక్ మీద ఆ డార్క్ పింక్ పిట్టలు అండ్ అలాగే చిన్న చిన్న బ్లూ లీవ్స్ తోటి ఎంతో హైలైటెడ్గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ కూడా. ఈయనండి కొంచెం నెగోషియబుల్ ఈయన దగ్గర. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పిలిస్తే, మీరు కనుక ఎక్కువ తీసుకుంటే స్టాక్స్ నేను అనేది, మీరు సింగిల్ పీస్ తీసుకుని బార్గెన్ చేస్తే ఖచ్చితంగా తగ్గించరు. బట్ మీరు కనుక ఎక్కువ తీసుకుంటే అట్లీస్ట్ 4-3 ఫ్రెండ్స్ కలిపి అట్లా
ఖచ్చితంగా మీరు బార్గెయిన్ చేయండి గైస్. బికాజ్ మేమైతే చాలా ఎక్కువ తీసుకుంటే మంచి డిస్కౌంట్స్ ఇస్తారు మాకు మా కమ్యూనిటీలో. సో అది కూడా మళ్ళీ దయచేసి అడగమాకండి ఎంతకిచ్చారు ఏంటి అని చెప్పి. సో ఆ ప్రైజెస్ అనేవండి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది గైస్. సో నేను వీడియోలో అలా ఒక్కొక్కటి ప్రైస్ చెప్పాలంటే చాలా కష్టం. జస్ట్ ఏంటంటే నాకు అందంగా అనిపించిన కలెక్షన్ వరకు కూడా నేను రికార్డ్ చేసి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఇంకొకటి కూడా చెప్తానండి మీకు, వీళ్ళు చాలా తీసుకొస్తారు. లిటరలీ ఒక పెద్ద లైక్ కార్ కానీ ఆటోలో కానీ ఒక 4-5 పెద్ద సూట్ కేసుల్లో తెస్తారండి. సో ప్రతి చీర కనుక నేను చూపిస్తే ఇంకా వ్లాగే ఒక 1 hour అయిపోతుంది. మీకు కూడా బోర్ అనిపిస్తుంది, చూడలేరు. కాబట్టి సెలెక్టివ్గా నాకు అందంగా అనిపించిన శారీస్ మాత్రమే రికార్డ్ చేసి ఆ డిజైన్స్ యూనిక్గా ఉన్నాయి మాత్రమే షూట్ చేసి మీకు పెడుతూ ఉంటాను. అందుకే అంత ఫిల్టర్ అవుట్ చేసి పెట్టినా కూడా నా వ్లాగ్ ఆల్మోస్ట్ ఒక 14-15 minutes వచ్చేస్తుందండి. నేను జనరల్గా అయితే లెస్ దెన్ 10 minutesే ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టే వ్లాగ్స్. బట్ అప్పుడప్పుడు శారీస్ వ్లాగ్స్ మాత్రం ఇలా కొంచెం పెద్దగా వస్తున్నాయి, ప్లీజ్ అడ్జస్ట్. ఇది అదిరిపోయిందండి ఈ చీర, ఎంత బాగుంది కదా. మంచి ఆ ప్యారెట్ గ్రీన్లో కూడా బ్రైట్గా ఉంది, అలా కళ్ళకు కొట్టేటట్టు. కొంతమంది ఇష్టపడరు బట్ నాకు ఎందుకో నచ్చింది. అండ్ ఇదైతే కాంట్రాస్ట్ వచ్చింది చూసారా, యూనిక్గా ఉంది ఈ పీస్. ఇప్పటిదాకా మనం చూసినవి అన్నీ కూడా సెల్ఫ్ డిజైన్స్ ఆల్ ఓవర్, ఇది ఒక్కటి కాంట్రాస్ట్ వచ్చింది. అండ్ ఇదిగోండి బ్రిక్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్, ఇది కూడా చాలా యూనిక్గా ఉంది. నాకు భలే నచ్చిందండి ఈ చీర కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కూడా కొన్ని పేస్టల్ కలర్స్ ఈయనండి భలే స్మార్ట్గా చూపిస్తున్నారు. డార్క్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక డార్క్ వేస్తున్నారు, మళ్ళీ ఒక లైట్ వేస్తున్నారు, మళ్ళీ ఒక డార్క్ వేస్తున్నారు. చూసారా, ఆల్టర్నేట్గా వేస్తున్నారు ఒక్కొక్క షేడ్. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కునేలా అనమాట. ఈ లైట్ పెసర గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి. ఐ మీన్ క్రీమ్కి గ్రీన్ భలే అందం వచ్చింది కాంబీ. ఇదేమో లైట్ ఎల్లోయిష్ షేడ్, క్రీమిష్ ఎల్లో అంటారు కదా, అలా ఉంది. అండ్ ఇప్పుడు వేసింది అయితే ఎంత అందంగా ఉందో. నాకేంటో వైలెట్స్ తెగ బాగున్నాయి అసలు వాళ్ళ కలెక్షన్లో. ఇన్ని డ్రెస్ మెటీరియల్స్ తేరా అని చావగొడుతున్నాము. ఈ వారంలోనే మళ్ళీ వస్తానన్నారండి. ఆ వ్లాగ్ కూడా రికార్డ్ చేశాను. మోస్ట్లీ వెంటనే రేపే పెడితే మీరు బోర్ ఫీల్ అవుతారు. ఒక 1-2 days గ్యాప్ ఇచ్చి అది కూడా పెడతానండి. ఆల్రెడీ వీడియో ఉంది నా దగ్గర. అండ్ మీకు స్టాక్స్ అయిపోతే ఏమో అన్న భయం అస్సలు అక్కర్లేదు. మ్యానుఫ్యాక్చరర్స్ నుండే తీసుకొస్తారు. మీకు ఖచ్చితంగా నాకు ఇది కావాలి అని అడిగితే స్క్రీన్ షాట్ తీసి ఆయన నంబర్ షేర్ చేస్తాను మీకు. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఆయన మీ కమ్యూనిటీకి తీసుకొస్తారు, లేదా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ వైజ్ ఖచ్చితంగా మీరు చూసి కొనుక్కుంటే బాగుండు అనేది నా ఫీలింగ్. బికాస్ చెప్పలేం కదా ఒక్కొక్కసారి. ఎలా ఉంటుందంటే మీకు వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ 10Kది చూపించి ఆయన నెక్స్ట్ రేంజ్ ఆఫ్ 7Kది పంపించారనుకోండి సేమ్ టైప్, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు నేను రికమెండ్ చేసి మీరు డిసప్పాయింట్ అయితే నాకు బాగుండదు. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఏమైనా నచ్చితే మాత్రం ఫొటోస్ సేవ్ చేసి ఆయన వాట్సాప్కి పంపించి మీరు వచ్చినప్పుడు మాకు ఈ శారీ కావాలి అని తెప్పించుకుని కొనుక్కోండి. దాట్ వుడ్ బీ అ బెటర్ ఐడియా అనేది నా ఫీలింగ్. బికాజ్ మేమంతా కూడా అలాగే చేస్తామండి ఇక్కడ. ఇప్పుడు వేసిన బ్లూ అండ్ రెడ్ శారీ కూడా చాలా బాగుంది గైస్. ఆ లోటస్ బడ్స్ వచ్చినాయి, బుజ్జి లోటస్ ఫ్లవర్స్ విత్ వైట్ లీవ్స్ అనమాట. ఎంత అందంగా ఉందో. అండ్ ఈ చీర కూడా ఇప్పుడు వేసిన బిస్కెట్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ వచ్చింది. మంచి నేవీ బ్లూ కాదండి, డీప్ పర్పుల్, అది చాలా బాగుంది. ఆ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా క్రేజీగా ఉంటుంది, నెక్స్ట్ లెవెలే. ఇప్పుడు వేసిన పీచ్ కలర్ చూసారా. ఈ డాకా శారీస్ అండి ఇంకొకటి ఎంత అందంగా ఉంటాయో చూడడానికి, అంత పల్సగా కూడా ఉంటాయండి. సో నా సజెషన్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బ్లౌజెస్ అండి బోట్ నెక్స్ కుట్టించుకోండి, అద్దిరిపోతాయి. సో దట్ మీరు సింగిల్ ప్లీట్ వేసుకున్నా ఆడ్ లుక్ ఉండదు. లేదు మాకు బోట్ నెక్స్ ఇష్టం లేదు, మేము ఎప్పుడు అలా యూ అండ్ వీ కట్స్ వేసుకుంటాము అనే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా స్టెప్స్ పెట్టుకునే కట్టుకోవాలి. సో ట్రాన్స్పరెన్సీ అనేది మనం అవాయిడ్ చేయలేమండి. సో డాకా శారీస్ అన్నీ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఇవన్నీ చాలా పూతరేకుల్లా ఉంటాయి. ఖచ్చితంగా స్టెప్స్ పెట్టుకోవాలి. లేదంటే ఇలా టీషర్ట్ లాగా ప్రిన్సెస్ కట్ పెట్టించుకుని నిండుగా ఏదో క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా మీరు ఎలా వేసుకున్నా ఎంత స్టైలిష్గా రెడీ అయినా ఆడ్ లుక్ ఉండదన్నమాట. సో అది సంగతి. అండ్ డార్క్ షేడ్స్ కొనుక్కుంటే ఏమైనా ట్రాన్స్పరెన్సీ తగ్గుతుందా అంటే నో అండి, అన్ఫార్చునేట్లీ. లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా ట్రాన్స్పరెన్సీ అలాగే ఉంటుంది. కొన్ని మాత్రం అండి డిఫరెంట్గా చూపించారు. ఫ్యాబ్రిక్ కొంచెం థ్రెడ్ వీవింగ్ అలా, అవి కొంచెం ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేసిన క్రీమ్ శారీ అంత ట్రాన్స్పరెంట్గా లేదనమాట. మళ్ళీ ఈ క్రీమ్ శారీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు మీరు కింద కనుక ఇలా ఆ చీర పొర కింద చేయి పెడితే మీకు అర్థమైపోతుంది ఎంత పల్స్గా
ఉంది అని. ఇప్పుడు వేసిన గ్రీన్ కూడా భలే ఉందండి. అరిటాకు పచ్చ అంటాం కదా, ఆ కలర్ చాలా బాగుంది. ఒక రకమైన లీఫ్ ఆకు కలర్ అనమాట. అండ్ దెన్ ఇది కొంచెం లైట్గా అనిపించింది నాకు, బట్ ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఈ శారీ. అండ్ ఇంకొక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చీర ఫామ్లోనే వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీనేజ్ డాటర్స్ ఉన్నారు, ఫ్యాబ్రిక్ నచ్చింది పిల్లలకి, బట్ శారీ వాళ్ళు కట్టుకోరు అనే వాళ్ళకి ఖచ్చితంగా లంగా ఓణి డిజైన్ చేయండి, అద్దరిపోతుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి. ఈ డిజైన్ని అందంగా కనిపించేటట్టు మంచి బొటిక్స్లో ఇస్తే కనుక లంగా లాగా కుట్టి షిఫాన్ కానీ జార్జెట్ కానీ చున్నీ సెట్ చేసేసి బ్లౌజ్ కూడా శారీలో తీసి, లేదంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇందాక నేను చెప్పినట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒకటి వర్క్ చేపిస్తే పిల్లలు బుట్ట బొమ్మలా ఉంటారు. ట్రస్ట్ మీ. ఎందుకంటే ఎప్పుడు ఆ కంచి, ఆ ఇక్కత్ అలా చూసేసి మనం సడన్గా మీరే ట్రెండ్ సెట్ చేసిన వారు అవుతారు. నాకు వచ్చిన థాట్ అండి, ఈసారి ఖచ్చితంగా మా అమ్మ ఇప్పుడు లేదు, తను యూఎస్లో ఉంది, తను నెక్స్ట్ ట్రిప్లో తను ఉన్నప్పుడు ఈయన వస్తే మాత్రం డెఫినెట్గా ఒక అందమైన చీర తీసుకుని దానికి లంగా ఓణి డిజైన్ చేయించి అవుట్పుట్ ఎలా ఉందో మీకు షార్ట్ ఫామ్లో అయినా అట్లీస్ట్ చేసి పెడతాను. సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. అండ్ నెక్స్ట్ టైం ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఇష్టపడితే కొనుక్కొని మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు వేసిన గ్రే మీద ఎల్లో కాంబీ కూడా భలే యూనిక్గా అనిపించిందండి. జనరల్గా మనం గ్రే శారీ మీద పింక్స్ చూస్తాము, బ్లూస్ చూస్తాము, బట్ గ్రే మీద ఎల్లో ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు వేసిన ఎల్లో శారీ కూడా క్రేజీగా ఉంది. ఎల్లో అండ్ గ్రీన్ ఇంకా చెప్పనక్కర్లేదు, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది. ఎప్పుడు వేసినా సరే అలా అందంగానే ఉంటుందండి, చూడాలనిపిస్తుంది. ఇందాకటి డిజైనే ఇంకొక కలర్ అనమాట. లైట్ ఇది ఎలా ఉందంటే బిస్కెట్ రంగు అండి. బిస్కెట్ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్. అండ్ దెన్ అదిగోండి ఎవరో మస్టర్డ్ అడిగారు, దాని మీద పింక్స్ ఫ్లవర్స్ వచ్చినాయి, బాగానే ఉంది. కానీ చీర ఎందుకో బుటీస్ చాలా గ్యాప్తో ఉన్నట్టు అనిపించిందండి. మేబీ కట్టుకుంటే మరి అంత లుక్ ఉండకపోవచ్చు. ఇదైతే కంప్లీట్ తేలిపోయినట్టుంది, ఏదో మైదా పిండి గోధుమ పిండి లాగా ప్లెయిన్గా ఉంది, ఎక్కడ కాంట్రాస్ట్ లేదు. ఇంకా దీనికి మనమే ఏదన్నా డీప్ వైలెట్, ఇదిగోండి ఇప్పుడు ఈ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఆ కింద ఉన్న శారీకి. అదే డిజైన్లో ఉన్న కలర్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు ఈయన 1 by 1. ఇంకా మరి అంత ఫేడెడ్గా అట్లా ప్లెయిన్ కలర్స్ వద్దు భయ్యా అంటే అదిగోండి మళ్ళీ జిగేల్ అనేటట్టు ఇంకొక బ్రౌన్ షేడ్ మీద ఇలా మల్టీ కలర్ డిజైన్స్ తోటి చూపిస్తున్నారు. ఈయనండి చెప్పడం అయితే మామూలుగా షోరూమ్ ప్రైజెస్ చెప్తున్నారు, లైక్ 30,000, 40,000, 60,000 వరకు కూడా ఉంటుంది రేంజ్. కానీ మీరు తీసుకునే దాన్ని బట్టి ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తారండి. అమ్మో ఇంత కాస్ట్లీయా మేము పిలిస్తే అని మీరు భయపడకండి. నేను జస్ట్ ఒక శాంపిల్ ప్రైజింగే చెప్తున్నాను. మీకు స్టార్టింగ్ 7K నుండి కూడా ఉంటాయి ఈయన దగ్గర, 7, 9, 8, కాకపోతే 5 లోపు అయితే చాలా కష్టం. 6 నుండి మినిమం స్టార్ట్ అవుతుందండి రేంజ్, అంతవరకు అయితే నేను చెప్పగలను. మీకు నచ్చితే మాత్రం స్టార్టింగ్ లెస్ దెన్ 10 రేంజ్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బికాస్ డాకా శారీస్ అంతకంటే తక్కువ రేంజ్లో నాకు తెలిసి నేనైతే చూడలేదండి. ఒకవేళ ఎవరైనా ఉంది కొనండి అన్నా కూడా డెఫినెట్గా అది ప్యూర్ అయితే అయి ఉండదు, రెప్లికాస్లా ఉంటాయి. అండ్ సమోసాల్లాగా ఫ్యాబ్రిక్ రఫ్గా ఉంటుంది, జాగ్రత్త చూసుకుని కొనుక్కోండి. సో మినిమం స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా మీకు 8,000 నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేసేది కూడా ఆ 8K రేంజ్లో కావాలి కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఈయనకి కాల్ చేయండి, మీ కమ్యూనిటీకే వచ్చి చూపిస్తారు. అండ్ ష్యూర్గా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరని అనుకుంటున్నాను. మరి వ్లాగ్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.